మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రతిష్టాత్మకమైనటువంటి చిత్రకళా ప్రదర్శన మన రాజమండ్రిలో జరుగుతుంది. మనం పక్క స్టేట్స్లోను ఫారెన్ కంట్రీస్లోను చూస్తూ ఉంటాం కదా, ఆర్ట్ ఫెస్టివల్ జరుగుతుంది అని వింటూ ఉంటాం, లేదంటే అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటాం కదా. అలాంటి ఆర్ట్ ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా, అందులోనూ మన రాజమండ్రి సిటీలో పెట్టడం అనేది చాలా గర్వకారణం. అమరావతి చిత్రకళా వీధి అనే పేరుతో ఇక్కడ బిగ్గెస్ట్ ఆర్ట్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. ఈ ఆర్ట్స్ అన్ని ఒకసారి చూద్దాము, పదండి. కళారత్న ఆచార్య రాజ్ కుమార్ వడియార్ ఫైన్ ఆర్ట్స్ కూడా ఉన్నాయి. ఈ విగ్రహాలన్నీ ఒకసారి చూద్దాము. డొక్కా సీతమ్మ గారి విగ్రహం ఇక్కడ ఉంది, ఒకసారి చూడండి. అలానే మనకి వాజ్పేయి గారి విగ్రహం కూడా ఉంది, ఈ విగ్రహం కూడా ఒకసారి చూడండి. అలానే సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహం కూడా ఉంది. కృష్ణుడు రూపంలో ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఆర్ట్ ఫెస్టివల్ కి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు హాజరై వచ్చిన ఆర్టిస్టులందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందజేశారు. నట సార్వభౌమ, నట విశ్వ విఖ్యాత ఎన్టీ రామారావు గారి రూపము ఇనుప వస్తువులతో తయారు చేసి ఇక్కడ ప్రదర్శించారు. ఈ రూపం ఒకసారి చూద్దాం మనం. కళలకి పుట్టిల్లు అయినటువంటి మన రాజమండ్రిలో ఈ ఆర్ట్ ఫెస్టివల్, అమరావతి చిత్రకళా వీధి అనే ఆర్ట్ ఫెస్టివల్ జరగడం, ఇక్కడికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్టిస్టులు వచ్చి తమ ఆర్ట్ ని ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సౌమ్య స్మార్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.